జై శ్రీమన్నారాయణ. స్వాగతం మై ఛానల్. ఈరోజు ఒక డివోషనల్ స్టోరీ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. దయచేసి కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జీవితంలో అంతులేని కష్టాలతో అలసిపోయారా? అన్నీ ఉన్న కూడా లోపల ఏదో తెలియని వెలితి మిమ్మల్ని వెంటాడుతుందా? నేను పడే ఈ వేదన దేవుడికి కనిపించడం లేదా? నా మొర ఆయన వినడం లేదా అని ఎప్పుడైనా గుండె బరువెక్కిందా? మనం చేసే పూజల్లో, మన ప్రార్థనలో ఎక్కడైనా లోపం ఉందేమో అని బాధపడ్డారా? అలా అయితే గీతలోని ఈ చిన్న కథ మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. దేవుడి ప్రేమను పొందడం, ఆయన కరుణకు పాత్రలవ్వడం నిజంగా ఇంత సులభమా అని మీరే ఆశ్చర్యపోతారు. ఈ కథ విన్నాక మీ జీవితంలో ప్రశాంతతకు ఒక కొత్త దారి దొరుకుతుందని నా ప్రాగడ విశ్వాసం. ఈ కథ సురేష్ అనే ఒక సాధారణ మధ్యతరగతి మనిషిది. బహుశా ఈ కథ వింటున్నప్పుడు సురేష్ రూపంలో మీరే కనిపించవచ్చు. సురేష్ కూడా మనందరిలాగే ఎన్నో ఆశయాలతో జీవితాన్ని మొదలుపెట్టాడు. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు. బయట వాళ్ళు చూస్తే సురేష్ జీవితం ఎంత బాగుంటుందో, ఎంత సాఫీగా సాగుతుందో అని అనుకుంటారు. కానీ నిజానికి ప్రతిరోజు అతనికి ఒక యుద్ధం. ప్రతి ఉదయం నిద్రలేవగానే అతని పరుగు మొదలవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఈఎంఐలు, నెలసరి ఖర్చులు, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రుల మందులు, ఇలా ఒక్కొక్కటే గుర్తుకొచ్చి గుండె మీద మండలా కూర్చుంటాయి. ఆఫీస్కి వెళ్తే టార్గెట్లు పూర్తి చేయాలనే ఒత్తిడి, పై అధికారి నుండి మాటలు, ఎంత నిజాయితీగా పనిచేసినా సరైన గుర్తింపు లేదన్న అసంతృప్తి. సాయంత్రానికి ఇంటికి చేరేసరికి శరీరం, మనసు రెండూ పూర్తిగా అలసిపోయేవి. కనీసం కుటుంబంతో సంతోషంగా గడపడానికి కూడా ఓపిక ఉండేది కాదు. దీంతో చిన్న చిన్న విషయాలకే చిరాకు, కోపం వచ్చేవి. భార్య ఏదైనా అడిగితే విసుకునేవాడు. పిల్లలు ఆడుకుంటూ దగ్గరికి వస్తే వాళ్ళపై అరిచేవాడు. ఆ తర్వాత నేనెందుకు ఇలా చేస్తున్నాను, నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచలేకపోతున్నాను అని తనలో తానే కుమిలిపోయేవాడు. జీవితం అంటే ఈ పరుగు మాత్రమేనా? దీనికి ఒక ముగింపు లేదా అని నిస్సందేహంగా అనిపించేది. సురేష్ భక్తిపరుడే. రోజు ఉదయాన్నే దేవుడి పటానికి దండం పెట్టుకోవడానికే బయటికి వెళ్ళేవాడు కాదు. అప్పుడప్పుడు గుడికి వెళ్తాడు. తన శక్తి కొద్దీ పూజలు, అర్చనాలు చేస్తాడు. తన కష్టాలు తీర్చమని, కాస్త మనశ్శాంతిని ఇవ్వమని రోజు దేవుడిని వేడుకుంటాడు. కానీ అతని జీవితంలో ఏ మార్పు కనిపించదు. కష్టాలు తీరకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకరోజు రాత్రి అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరిగిపోయాయి. సురేష్కు దుఃఖం ఆగలేదు. దేవుడి పటం ముందు నిలబడి, దేవుడా, నేనేం పాపం చేశానని నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నా భక్తుల లోపం ఎక్కడుంది? నీకు కొబ్బరికాయలు కొడుతున్నాను, పూజలు చేస్తున్నాను, అయినా నువ్వు నన్ను కరుణించవా? నా ఆవేదన నీకు వినిపించడం లేదా? అసలు నువ్వు నిజంగా ఉన్నావా అని వెక్కి వెక్కి వేస్తాడు. నిస్సహాయ స్థితిలో తన ప్రార్థనలు గాలిలో కలిసిపోతున్నవి తప్ప దేవుడిని చేరడం లేదనే నిరాశ అతన్ని పూర్తిగా ఆవరించింది. ఆ రాత్రి నుండి సురేష్లో ఒక తెలియని అన్వేషణ మొదలైంది. ఎలాగైనా మనశ్శాంతిని సంపాదించాలని తప్పించాడు. స్నేహితుల సలహాతో కొన్ని ధ్యాన క్లాసులకు వెళ్ళాడు. కొన్ని రోజులు ప్రశాంతంగా అనిపించినా మళ్ళీ ఆఫీసు, ఇంటి బాధ్యతలో పడి దాన్ని కొనసాగించలేకపోయాడు. కొన్ని వ్యక్తిగత వికాస పుస్తకాలు చదివాడు. అవి చదివినంతసేపు ఎంతో ప్రేరణ అనిపించేవి, కానీ ఆచరణలో పెట్టడం కష్టమయ్యేది. శాంతి కోసం అతను చేసిన ప్రతి ప్రయత్నం తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చిందే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపలేకపోయింది. అలాంటి ఒక రోజున తన బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడ పెద్దలందరూ కూర్చుని ఉండగా టీవీలో ఒక ఆధ్యాత్మిక ప్రవచనం వస్తుంది. నిజానికి సురేష్కు వాటి మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఏదో యాంత్రికంగా అక్కడ కూర్చుండిపోయాడు. చుట్టూ ఉన్న గందరగోళం మధ్యలో కూడా ఆ ప్రవర్తనకర్త గొంతు ఎంతో స్పష్టంగా అయస్కాంతలా తనని ఆకర్షించింది. ఆయన భగవద్గీత గురించి వివరిస్తున్నారు.
సురేష్ అప్పటి వరకు గీత గురించి విన్నాడే కానీ దానిలోని లోతును తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆయన ఏదో ఆలోచిస్తుండగా ఉన్నట్టుండి ఒక శ్లోకం అతని గుండెను తాకింది. ఆ ప్రవచనకర్త ఆ శ్లోకాన్ని దాని అర్థాన్ని వివరిస్తున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రాచ్యతి తదాహం భక్తిప్య హృదం అశ్నామి ప్రయత్నాత్మః. అంటే ఎవరైతే నాకు భక్తితోగా ఒక ఆకుని కానీ, ఒక పువ్వుని కానీ, ఒక పండుని కానీ లేదా కొంచెం నీటిని కానీ సమర్పిస్తారో, పవిత్రమైన మనసుతో నా భక్తుడు ప్రేమతో ఇచ్చిన దానిని నేను సంతోషంగా స్వీకరిస్తాను అని ఆ పరమాత్మ చెబుతున్నాడు. ఆ మాటలు సురేష్ గుండెల్లోకి మానవులా దూసుకొనలేయి. అతను ఉలిక్కిపడి టీవీ వైపు చూశాడు. ఏంటి అక్క, పువ్వ, నీళ్ళ, ఇంతేనా? నేను పెద్ద పెద్ద పూజలు, ఖరీదైన కానుకల గురించి ఆలోచిస్తుంటే భగవంతుడు ఎంత సామాన్యమైన వస్తువులను కూడా స్వీకరిస్తున్నాడా అని తనలో తాను అనుకున్నాడు. ఆ ఒక్క శ్లోకం అతని మనసులో అప్పటి వరకు ఉన్న వేల ప్రశ్నలకు ఒక్కసారిగా సమాధానం చెప్పినట్లు అనిపించింది. అతని అన్వేషణకు ఒక దారి దొరికింది. ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు ఎంతో శ్రద్ధగా అక్కడి నుండి కదలకుండా విన్నాడు. ఆ రోజు సురేష్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇంటికి తిరిగి వచ్చాక కూడా సురేష్ మనసంతా ఆ శ్లోకం చుట్టూనే తిరుగుతుంది. పత్రం పుష్పం ఫలం తోయం, ఈ మాటలే అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. అతను లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు శ్రీకృష్ణుడు చెప్పిన ఆ మాటకు నిజమైన అర్థమేమిటి? ఈ సృష్టికే అధిపతి అయిన ఆ భగవంతుడికి మనం ఇచ్చే కొబ్బరికాయలు, పండ్లు, దండలు నిజంగా అవసరమా? ఆయనకు లేనిది ఏముంది? మరి అలాంటప్పుడు కేవలం ఒక ఆకును, ఒక పువ్వును కూడా స్వీకరిస్తానని ఎందుకు చెప్పాడు? అప్పుడు మెల్లగా సురేష్కు అసలు విషయం అర్థం కావడం మొదలైంది. దేవుడికి కావలసింది మనం ఇచ్చే వస్తువు కాదు, దాన్ని వెనుకున్న భావన. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడు భక్త్య అనే పదాన్ని 2 సార్లు నొక్కి చెప్పాడు. అంటే నువ్వు ఏది ఇచ్చినా అది ప్రేమతో, భక్తితో ఇస్తే చాలు, నేను స్వీకరిస్తానని ఆయనే హామీస్తున్నాడు. భగవంతుడు భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు. ఆయన మన హోదాను, మన ఆస్తిని చూడడు, కేవలం మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. మనం గుడికి వెళ్ళి అర్చన చేస్తాం, పంతులు గారు మన పేరు, గోత్రం చెబుతుంటే మన మనసు మాత్రం ఆఫీస్ పని మీదో, ఇంటి దగ్గర సమస్యల మీదో ఉంటుంది. దేవుడికి దండం పెడుతున్నా మనసులో 100 ఆలోచనలు. దేవుడికి కొబ్బరికాయ కొట్టి మన కోరికలు జాబితాను ఆయన ముందు పెడతాం. దేవుడా, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నా ఈ కష్టం తీర్చు అని అడుగుతాం. ఇది భక్తి ఎలా అవుతుంది? ఇది ఒక వ్యాపారలా అనిపించడం లేదా? ఆ శ్లోకం యొక్క నిజమైన అంతరార్థం అతనికి బోధపడింది. పత్రం అంటే కేవలం తులసి ఆకు కాదు, మన ఈ దేహమే ఒక పత్రం. మనం చేసే ప్రతి పనిని భగవంతుడి సేవగా భావించి ఈ శరీరాన్ని ఆయనకు అంకితం చేయాలి. ఇక పుష్పం అంటే మనం కోనే పువ్వు మాత్రమే కాదు, మన హృదయమే ఒక పుష్పం. రాగద్వేషాలు, అసూయ, కోపం లాంటి ముళ్ళు లేని స్వచ్ఛమైన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. ఇక ఫలం అంటే అరటిపండు కాదు, మనం చేసే పనుల యొక్క ఫలితం. ప్రతి పనిని శ్రద్ధగా చేసి దాని ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. జయపజయాలను ఆయన ప్రసాదంగా స్వీకరించాలి. తోయం అంటే కేవలం నీరు కాదు, భక్తితో, ప్రేమతో మన కళ్ళ నుండి జారే ఆనంద భస్మాలు, పశ్చాత్తాపంతో వచ్చే ఆ కన్నీళ్లు, కరిగిన హృదయం నుండి జారే ప్రతి కన్నీటి బొట్టు గంగాజలముల కన్నా పవిత్రమైనది. ఈ జ్ఞానం సురేష్లో ఒక పెనుమార్పును తీసుకొచ్చింది. దేవుడి ప్రేమను పొందటానికి యజ్ఞాలు, యాగాలు చేయవలసిన పని లేదని, ఖరీదైన కానుకలు సమర్పించలేదని అతనికి అర్థమైంది. మనం చేసే ప్రతి చిన్న పనిని, ప్రతి ఆలోచనను ప్రేమతో భగవంతుడికి అంకితం చేస్తే చాలని గ్రహించాడు. ఈ ఆలోచన రాగానే అతని గుండెల మీద నుండి ఏదో పెద్ద బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఆ రోజు నుండి సురేష్ తన జీవితాన్ని చూసే పద్ధతిని మార్చుకున్నాడు. అతను తన పనులను మార్చలేదు, కేవలం వాటిని చేసే భావన మార్చుకున్నాడు. ఉదయం లేవగానే, ఓ కృష్ణ, ఈ కొత్త రోజు నాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు.
ఈరోజు నేను చేసే ప్రతి పని నీదే, నీకు ఒక అర్పణగా చేస్తాను అని అనుకునేవాడు. గ్లాస్ నీళ్లు తాగేటప్పుడు కూడా ఆ శ్లోకాన్ని తలుచుకుని ఆ నీటిని భగవంతుడికి మానసికంగా సమర్పించి తాగేవాడు. ఆ నీరు తన దాహాన్ని తీర్చడమే కాకుండా మనసును కూడా శుద్ధి చేసినట్లు అనుభూతి చెందేవాడు. ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక పువ్వు కనిపిస్తే దాని అందాన్ని చూసి పుష్పం సమర్పయామి అనుకుని ఆ పువ్వు రూపంలో తన హృదయాన్ని భగవంతుడికి అర్పిస్తున్నట్లు భావించేవాడు. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఇది నా జీవితం కోసం చేస్తున్న పని కాదు, ఇది భగవంతుడు నాకు ఇచ్చిన బాధ్యత, ఆయన సేవలో ఇది ఒక భాగం అని అనుకుని ఎంతో శ్రద్ధగా నిజాయితీగా చేసేవాడు. ఇది అతనిలో సహజంగానే కోపాన్ని చిరాకును తగ్గించింది. పై అధికారి ఏమైనా అన్నా దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకుండా తన పనిని తాను సక్రమంగా చేయడంపైనే దృష్టి పెట్టాడు. సాయంత్రం ఇంటికి అలసిపోయి వచ్చిన ఈ రోజును నా సేవను స్వీకరించు తండ్రి అని కృతజ్ఞతలు చెప్పుకుని ప్రశాంతమైన మనసుతో కుటుంబంతో సమయం గడిపేవాడు. భార్యతో ప్రేమగా, పిల్లలతో ఓపికగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం, సురేష్ జీవితంలో బయట పరిస్థితులు వెంటనే ఏమీ మారిపోలేదు. అతని ఉద్యోగంలో ఒత్తిడి తగ్గలేదు, ఆర్థిక సమస్యలు ఒక్క రోజులో మాయమవలేదు. కానీ అతని అంతర్గత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కష్టాలు అతన్ని బాధించలేదు, వాటిని దేవుడు తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఇస్తున్న అవకాశాలుగా చూడడం ప్రారంభించాడు. అతని మనసులో నిరంతరం ఒక ప్రశాంతత, ఒక ధైర్యం నెలకొన్నాయి. సమస్యలు ఉన్నా వాటిని ఎదుర్కొనే శక్తి తనలో ఉందని, అన్నిటికన్నా ముఖ్యంగా తన వెనుక భగవంతుడు ఉన్నాడనే అచంచలమైన నమ్మకాన్ని అతను కలిగింది. అతని ముఖంలో తెలియని ఒక తేజస్సు, ఒక ప్రశాంతత వచ్చాయి. అతనిలోని ఈ మార్పును చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. సురేష్, ఈ మధ్య చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తున్నావు, రహస్యం ఏమిటి అని అడిగితే అతను చిరునవ్వుతో, రహస్యం ఏమీ లేదు, నా ప్రతి పనిని ప్రేమించడం నేర్చుకున్నాను, ప్రేమతో భక్తితో చేయడం నేర్చుకున్నాను అని చెప్పేవాడు. మిత్రులారా, సురేష్ కథ మనందరి కథ. దేవుడిని మనం ఎక్కడో గొల్లల్లోనూ గోపురాల్లోనూ వెతుకుతాం, కానీ ఆయన మన హృదయంలోనే ఉన్నాడు, మనం చేసే ప్రతి పనిలోనూ ఉన్నాడు. ఆయన మనం నుండి ఆడంబరాలను, ఖరీదైన కానుకలను కోరుకోవడం లేదు. ఆయన కోరుకునేది ఒక్కటే, స్వచ్ఛమైన ప్రేమ, నిర్మలమైన భక్తి. మీరు విద్యార్థి అయితే మీ చదువును ఒక యజ్ఞంలా భావించి శ్రద్ధగా చదవండి, అదే మీరు భగవంతుడికి సమర్పించే పత్రం. మీరు ఉద్యోగి అయితే మీ పని నిజాయితీగా, బాధ్యతగా చేయండి, అదే మీరు సమర్పించే పుష్పం. మీరు గృహిణి అయితే మీ కుటుంబానికి ప్రేమతో వండి పెట్టండి, అదే మీరు దేవుడికి పెట్టే గొప్ప నైవేద్యం. మనం చేసే ప్రతి పనిని, అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా భగవంతునికి అర్పణగా భావించి ప్రేమతో చేసినప్పుడు మన జీవితమే ఒక పూజగా మారుతుంది, మన హృదయం ఒక దేవాలయంగా మారుతుంది. అప్పుడు కష్టాలు మనల్ని కృంగతీయలేవు, బాధలు మనల్ని బలహీనపరచలేవు. అంతులేని ఆనందం, ప్రశాంతత మన సొంతమవుతాయి. దేవుడి ప్రేమను పొందడం కష్టం కాదు, చాలా చాలా సులభం. దానికి కావాల్సిందల్లా ప్రేమతో నిండిన ఒక హృదయం. ఈ కథ మీ మనసును తాకినట్లయితే ఈ అమూల్యమైన సందేశాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఎందుకంటే ఈ జ్ఞానం వారి జీవితంలో కూడా శాంతిని నింపవచ్చు. మరిన్ని ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథల కోసం, గీతాసారాన్ని సులభంగా అర్థం చేసుకోవడం కోసం మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.